హాయ్, వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ SVR@Tech. మీకు మన ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎన్ని వేస్లో ఏ కోర్సెస్లో మనం జాయిన్ అవ్వచ్చో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు, డిగ్రీ సైడ్ వెళ్ళొచ్చు, అలాగే టీచింగ్ వేరే కోర్సులు చేసి అలాగే డిప్లొమా కోర్సెస్ వైపు కూడా వెళ్ళొచ్చు. ముఖ్యంగా మనం ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 4 years BE BTech ఎలిజిబుల్. MPC ఇంటర్మీడియట్లో గ్రూప్ MPC తీసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్కి ఎలిజిబిలిటీ ఉండిద్ది. అదే మెడికల్ సైడ్ అయితే బైపీసీ, ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి. మెడిసిన్ అయితే 5 years ఉండిద్ది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసరికి MCET, IIT, AIEEE, బిట్సెట్ ఎక్స్ట్రా. అలాగే మెడిసిన్కి కూడా MCET, NEET 2 ఎగ్జామ్స్ అన్నమాట. అలాగే మనం ఇంజనీరింగ్లో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, IT, ECE, EEE, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఏరోనాటికల్, అగ్రికల్చరల్, ఆటోమొబైల్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, సెరామిక్, ఇండస్ట్రియల్, ఎన్విరాన్మెంటల్, మెరైన్, మైనింగ్, సిల్క్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్. సో ఇలా ఇంజనీరింగ్లో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే మనం మెడిసిన్స్లో వచ్చేసరికి MBBS, అలోపతిక్, హోమియోపతి, ఆయుర్వేదం ఇలా చాలా ఉన్నాయి. అదేవిధంగా అలైడ్ హెల్త్ సైన్సెస్ 2 to 3 years అనమాట. B ఫార్మసీ, BSc నర్సింగ్, ఇలా BSc కార్డియాటిక్ టెక్, BSc మెడికల్ ల్యాబ్ టెక్ ఇలా మనం చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ వచ్చేసరికి నార్మల్ డిగ్రీ అంటే 3 years అనమాట. కాకపోతే అది ఇప్పుడు 4 years చేశారు. ఇంటర్న్షిప్ కూడా ఉన్నది. డిగ్రీలో BA, BCom కంప్యూటర్, ఇలా BSc కంప్యూటర్, BSc మ్యాథ్స్, BSc ఫిజిక్స్ ఇలా డిగ్రీలు అన్నీ ఉన్నాయి. అదర్ డిగ్రీ ఏముంది, LLB లాయర్ చదవాలనుకున్నప్పుడు LLB ఇవి కూడా చేసుకోవచ్చు మనం. అలాగే టీచింగ్ DED, UDPD, ECCD ఇలా ఉన్నాయి. అలాగే అదర్స్ వచ్చేసరికి డిప్లొమా కోర్సెస్లో ఫారెన్ లాంగ్వేజెస్, ఫైర్ సేఫ్టీ, జర్నలిజం, హోమ్ సైన్స్, టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ ఇలా ఉన్నాయి. డిజైనింగ్లో ఫ్యాషన్, ఇంటీరియర్, జ్యువెలర్, ఫిలిం మేకింగ్లో, మేనేజ్మెంట్లో. తర్వాత డ్యూల్ డిగ్రీ అని ఉంది, 4 years అన్నమాట. ప్రొఫెషనల్ కోర్సెస్ ICWA, CS, CA. సో ఇలా మనం కంప్లీట్గా మీకు ఇక్కడ చార్ట్లో ఇవ్వబడి ఉందన్నమాట. ఇలా ఇంటర్మీడియట్ తర్వాత మన ఇంజనీరింగ్ అయినా, మెడికల్ సైడ్ అయినా, డిగ్రీ లేకపోతే డ్యూల్ డిగ్రీలో 2 types అనమాట. డిగ్రీ 3 years ఉంది, అలాగే డ్యూల్ డిగ్రీ 4 years ఉంది. అలాగే అదర్ డిగ్రీస్లో LLB లాయర్ చదవడానికి కానీ, అలాగే అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్, బ్యాచులర్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. అలాగే CA అని, ICWA అని. సో ఇలా మనకి ఇంటర్మీడియట్ తర్వాత చాలా కోర్సెస్ ఉన్నాయి అన్నమాట. మీకు నచ్చింది, మీరు దేంట్లో ప్రావీణ్యత కలిగిన వారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎందులో ఏ సబ్జెక్టులో టాలెంట్ ఉందో, తల్లిదండ్రులు చెప్పారనో వాళ్ళ ఆశ నెరవేర్చాలనో మీరు అది తీసుకోవడం కాదు. మీకు ఏది ఇంట్రెస్ట్, ఏది మీకు ఆసక్తి, మీరు మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీలో బాగా రాణించగలుగుతారు, ఆ సబ్జెక్టులో మీరు మంచి స్టాండర్డ్ సబ్జెక్ట్ ఉందనుకుంటారు, అటువంటి సబ్జెక్ట్ వైపు మీరు ఎంచుకుంటేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ రంగంలో మీరు రాణించగలుగుతారు. కాబట్టి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, లేకపోతే అందరూ డాక్టర్ చదువుతున్నారు, నేను కూడా చదవాలని చదవమాకండి దయచేసి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, ప్రాణం పెట్టి చదవగలుగుతారో, ఎందులో మీరు బాగా రాణించుతున్నారో మీకు తెలిసిద్ది అన్నమాట. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు గమనించాలి పిల్లల్ని, ఆ వైపుగా వాళ్ళని వెళ్ళాలి. కానీ అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలి, అందరూ కంప్యూటర్ తీసుకున్నాడు, మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి, అందరూ డాక్టర్ చేస్తున్నారు, మా పిల్ల డాక్టర్ అవ్వాలి, ఇలా కాదు. ఇది చాలా రాంగ్. మీ ఆలోచనలు పిల్లల మీద రుద్దమాకండి. వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళు ఎందులో బాగా సబ్జెక్టు నాలెడ్జ్ కలిగి ఉన్నారో అది మీ తల్లిదండ్రులుగా మీరు గమనించి ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఆ రంగంలోకి వాళ్ళని మీరు చదివించాలి. అప్పుడు వాళ్ళు నిష్ణాతులు అవుతారన్నమాట, ఎక్సెల్ అవుతారు ఆ రంగంలో. అది గమనించాలని తల్లిదండ్రులకు మనవి చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది బెస్ట్.